రేవంత్ రెడ్డి ఉన్నాయి 1800 కోట్లు. ఆ! నన్ను కొట్టినా, తిట్టినా ఇంతకు మించి మీ దగ్గర ఏం లేవు, ఏం ఇవ్వలేకపోతున్నా అని చెప్పేసి చెప్పిండు కదా! దీన్ని ఎట్లా చూడాలి? ఆయన చాతగానితనాన్ని ఒప్పుకోవట్లేదు. హ్మ్. ఆయన ఏం చేస్తాడంటే ఎవరో ఒకళ్ళని ఇరికిచ్చేస్తున్నాడు. హ్మ్. ఈసారి ఉద్యోగుల వంతైంది. నా బృందం ఎక్కడికెళ్ళినా సరే మాకు అప్పులు ఇవ్వట్లేరు. మమ్మల్నే దొంగల్లాగా చూస్తున్నట్టు నిజంగానే తెలంగాణ రాష్ట్ర పరిస్థితి అప్పుల్లో కూరుకుపోయిందా? ఇంటిగ్రిటీ లేని వ్యక్తి, ఈయన ఒక మాట అంటే ఆ మాట కట్టుబడి ఉండని వ్యక్తి. ఆ నోట్లోంచి వచ్చే మాటకి, గుండెల్లో ఉండే కమిట్మెంట్‌కి సంబంధం లేదు. ఏమేమి హామీలు ఇస్తే ఇంతవరకు నెరవేర్చగలుగుతాం అనే విషయాలు కోమటిరెడ్డికి కావచ్చు, లేకపోతే బట్టి విక్రమార్క లాంటి వాళ్ళకి తెలీదంటారా? వీళ్ళందరూ కూడా సీనియర్స్. వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌లో ఉన్నారు కదా! ముఖ్యమంత్రి రేస్‌లో ఉన్నవాళ్ళు. వాళ్ళని ఎందుకు దగ్గరిస్తాడు ఈయన? అంటే ఈయన మాట వినే వాళ్ళనే ఈయన ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చిండు. కాంగ్రెస్ పార్టీకి 50 ఏళ్ల అనుభవం ఉంది. 2 తెలుగు రాష్ట్రాలను పాలించిన వాళ్ళం. మాకిదో పెద్ద లెక్కనన్న వాళ్ళు 16 నెలలు పూర్తి స్థాయిలో కాకముందే మేము ఇవ్వలేమని ఒక మాటొచ్చింది. సో, ఇది దేనికి సంకేతం అంట? కావాలని మన రాష్ట్రాన్ని దివాలాకోరు రాష్ట్రంగా చిత్రీకరించి ఆంధ్రాకి పెట్టుబడులన్నీ కూడా ఆంధ్రాకు పోయేటట్టు చేస్తున్నాడు. వాళ్ళ గురువుకి గురుదక్షిణ ఇద్దామనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు. నేను ఏమంటున్నా అంటే అంబేద్కర్ స్టాచ్యూ పెట్టింది, అమరవీరుల స్మారకం పెట్టింది. దాంట్లో ఎంట్రీకి టికెట్స్ ఉంటాయి కదండి. అవును. మరి దాన్ని క్లోజ్ చేసి పెట్టిండా లేదా? అంటే కేసీఆర్ కి పేరు రావద్దని. అది ఒకటనే కాదు, ఇక్కడెక్కడైతే ఆస్తులు క్రియేట్ చేసిందో అక్కడ మొత్తం క్లోజ్ చేసేస్తున్నారు. వీళ్ళు క్లోజ్ చేసి ఏం చేస్తున్నారు, ఈ నెపం అంతా కూడా కేసీఆర్ గారి మీదకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కొన్ని హామీలు ఇచ్చాడు. తర్వాత ఈ చెప్పనివి కూడా కొన్ని అమలు చేశాడు. రైతు బంధు లాంటిది కానీ, రైతు బీమా లాంటిది కానీ. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రచారం చేస్తున్నప్పుడు ఆయన 2 ఇస్తే నేను 4 ఇస్తా, ఆయన 2 పంటలకు ఇస్తే నేను 3 పంటలకు ఇస్తా అని ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉంటే మీరు ఆయన మాటలు నమ్మి మోసపోవద్దు. జరుగుతుంది వేరు. మనం ఆల్రెడీ కరోనాని ఎదుర్కొని బయటకు వచ్చినాము. ఆస్తులు పెంచుకునే విషయంలో మనం ముందుండాలి అని చెప్పి అబద్ధాలు చెప్పి రాలే. ఇంకా చాలా వరకు హామీలు అమల్లోకి రాలేవు. సో, ఆ హామీలు అమల్లోకి రావాలంటే ప్రభుత్వం ఏం చేస్తే బావుంటది? హామీ ఇస్తా అన్న వ్యక్తి ఆలోచించుకోవాలి ఆదాయం గురించి కూడా. కేవలం ఒకే ఒక ఆదాయం ఉంది, లిక్కర్ ఆదాయం. ఏదైనా పెంచితే అది పెంచాలి, లేదంటే పెట్రోల్ డీజిల్ పైన రేట్లు పెంచాలి తప్ప ఇంక వేరే గతి లేదు. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పవన్. నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు నిన్న చేసిన వ్యాఖ్యలు పూర్తిగా రాష్ట్రంలో ఉన్న సామాన్యుని కూడా కదిలించినాయి. ఎందుకంటే మేము ఏ పథకాలు ఇవ్వలేకపోతున్నాం. ప్రభుత్వాలకు ఇచ్చే జీతాలు కావచ్చు, టీఏ, డీఏలు కూడా మేము ఇవ్వలేకపోతున్నాం. మా దగ్గర ఉన్నాయే 1800 కోట్లు, అంతకుమించి ఏం లేవు. నన్ను కొట్టినా, తిట్టినా, కోసుకొని తిన్నా ఇంకేం లేవు మా దగ్గర. సో, నేను మీకు ఇవ్వాలంటే ప్రభుత్వ ఉద్యోగులకు మీకు రావాల్సిన బకాయిలు ఇవ్వాలంటే నేను ఏ పథకాన్ని ఆపాలి? ఉత్సవాన్ని ఆపాలా? లేకపోతే రైతు బంధు, రైతు భరోసా అయితే నేను ఇస్తున్న పథకాలు ఏవి ఆపాలో మీరే చెప్తే దానికి తగ్గట్టు నేను నడుచుకుంటా అని రేవంత్ రెడ్డి గారు కరాఖండిగా చెప్పకనే చెప్పిండు. ఏదైతే నిజంగానే రేవంత్ రెడ్డి గారి వాక్యాల్లో ఎటువంటి మతలబు ఉంది? ఇచ్చిన 6 గ్యారంటీలు ఏదైతే 6 గ్యారంటీలు కావచ్చు, లేకపోతే 420 హామీలు దాంట్లో ఏ ఏ పథకాలు ఆపేసే అవకాశం ఉన్నాయి? ప్రభుత్వ ఉద్యోగులను ఎందుకు అంత కించపరచాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏదైతే ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇంతవరకు పోతుంది. వాళ్ళతో చర్చలు సఫలంగా సాగుతాయి. లేకుంటే వాళ్ళు సమ్మె బాట పట్టే అవకాశం ఉందా? ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అన్న విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నిజామాబాద్ రూరల్ నాయకుడు బాజిరెడ్డి జగన్ గారు ఉన్నారు. మనతో పాటు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అండి. నిన్న చూసారు రేవంత్ రెడ్డి గారి స్పీచ్ పూర్తిగా రాష్ట్రంలో ప్రతి ఒక్క సామాన్యుని అయితే కదిలిచ్చింది. అవును. ప్రచారంలో ఇస్తామన్న ఉచిత హామీలు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నామని చెప్పి కరాఖండిగా చెప్పిండు. ఎట్లా చూస్తారు? చాలా డేంజర్ సిచ్యువేషన్ లోకి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. ఎందుకనంటే ఆయన ఆయన బిహేవియర్ ఎట్లా ఉందంటే ఫస్ట్ నుంచి ఆయన వల్ల ఏదన్నా విషయం చేత కాకపోతే ఆయన చేతగానితనాన్ని ఒప్పుకోవట్లేదు. ఆయన ఏం చేస్తాడంటే ఎవరో ఒకళ్ళని ఇరికిచ్చేస్తున్నాడు. ఈసారి ఉద్యోగుల వంతైంది. ఉద్యోగులను ఏమంటున్నాడు, మీరు చెప్తే నేను ఏది బంద్ చేయాలో బంద్ చేస్తా. అంటే ఏంది, వీళ్ళు ఊరికే ఖాళీగా ఆఫీస్లో టైంపాస్ చేసుకుంటూ తిని పంటున్నారు అనే ఉద్దేశంతో చెప్పినట్టు. ఎందుకంటే ప్రజలకు కూడా ఏం సందేశం ఇస్తున్నాడు అంటే, ఇగో మా ఊళ్ళకి ఇన్ని జీతాలు ఇస్తున్నాం, మేము ఖాళీగా కూర్చోబెట్టి ఇస్తున్నాము. సో మీకు ఏదైనా కావాలంటే ఇప్పుడు వాళ్ళే చెప్తారు, నాకు సంబంధం లేదు అంటున్నాడు. ఇప్పుడు అసెంబ్లీలో కూడా మీరు అబ్జర్వ్ చేయండి, అసెంబ్లీలో కూడా ఆయన వైఖరి అంతే ఉంది. అసెంబ్లీలో ఆయన చేతగానితనాన్ని ప్రశ్నించినప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు రావాలి అసెంబ్లీకి, నాకు పరిపాలన ఎట్లా చేయాలో చెప్పాలి, సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి అని చెప్తున్నాడు. అంటే ఏంటంటే ఆయన మీదికి వచ్చే తప్పుని వేరే వాళ్ళ మీదికి మరలిస్తున్నాడు. ఇప్పుడు బాధ్యత లేని వ్యక్తి మీదికి మరలించి నువ్వు చెప్పు,
నువ్వు చెప్పు అని అంటే నీకేం తెలియకుండానే ముఖ్యమంత్రి అయినవా అని ఇప్పుడు ప్రజలు అడుగుతారు కదా. నిన్న రేవంత్ రెడ్డి ఉన్నాయి 1800 కోట్లు, నన్ను కొట్టినా తిట్టినా ఇంతకు మించి మీ దగ్గర ఏం లేవు, ఏం ఇవ్వలేకపోతున్నా అని చెప్పేసి చెప్పింది కదా, దీన్ని ఎట్లా చూడాలి? దద్దమ్మతనాన్ని నేను ఏమనాలో అర్థమవుతలేదు. ఉమ్, ఇప్పుడు నీకు కంపెనీ చేతిలో పెట్టిండ్రు, ఉమ్, నువ్వు బాగా నడిపిస్తావు అని చెప్పి పెట్టిండ్రు. నువ్వు అసెట్స్ పెంచడానికి చూస్తావా, లేకపోతే అప్పుల పాలైపోయినామని చెప్పేసి నీకు ఇచ్చిన 5 ఏళ్ళు టైంపాస్ చేసుకుంటూ ఇదే నష్టాల్లో నడిపిస్తావా? మరి జపాన్లో ఎందుకు తిరగడము, లేకపోతే దావోస్ లాంటి నగరాలకు ఎందుకు తిరగడము, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రైజింగ్ తెలంగాణ అని చెప్పి బ్రాండ్ని ప్రమోట్ ఎందుకు చేస్తున్నావు? ఉమ్. ఇవన్నీ ఎందుకు చేయాలి? 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఆర్థికంగా కుదిపేసింది. ఇప్పుడు తెలంగాణ అప్పుల పాలైంది. నేను ఎక్కడికి వెళ్ళినా సరే, లేకపోతే నా అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, నా బృందం ఎక్కడికి వెళ్ళినా సరే మాకు అప్పులు ఇవ్వట్లేరు, మమ్మల్ని దొంగల్లా చూస్తున్నట్టు. నిజంగానే తెలంగాణ రాష్ట్ర పరిస్థితి అప్పుల్లో కూరుకుపోయిందా? అప్పుల పాలైన తెలంగాణ అని చెప్పి ఇదే విషయాన్ని ఎన్నికల ముందు కూడా అదే మాట చెప్పి జనాల దగ్గర సింపతి కొట్టి ముఖ్యమంత్రి అయిండు. ఉమ్, ఏదో పీక్ కట్టలు కడతాడని చెప్పేసి ప్రజలందరూ కూడా పాపం వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళే అరే కొత్తగా వచ్చింది యువకుడు ఏదో చేసి పెడతాడు, రాష్ట్రానికి ఒక 10 ఏళ్ళు ఒక సీనియర్ నాయకుడు మనకు ఒక దారి, ఒక పద్ధతి, ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చేసి మనకి ఇవి ఇచ్చిండు. ఇవి ఈ కొత్త యువకుని తీసుకొస్తే యువకులందరి లోపల ఒక ఉత్సాహము, ఒక ఆశ అనేది క్రియేట్ చేశాడు. నెక్స్ట్ జనరేషన్కి ఒక కొత్త దారి చూపిస్తాడు ఈ నాయకుడు అనే ఉద్దేశంతో ఆ ఉద్దేశాన్ని తీసుకొచ్చి ఓట్లు ఎంచుకున్నాడు. అప్పుడు సోషల్ మీడియా ఇట్లనే మన యూట్యూబ్ ఛానళ్ళలో ఊదరగొట్టేసారు మొత్తం ఆ పాట కానీ, ఇంకా ఉమ్, తను మాట్లాడే గాలి మాటలు కానీ ఏది చెప్పినా కూడా నమ్మబుద్ధి అయ్యేటట్టు. అంటే అప్పటికీ మా పార్టీ తరఫున మేము కౌంటర్ చేస్తూనే ఉన్నాం, ఈ వ్యక్తి ఇంటిగ్రిటీ లేని వ్యక్తి, ఈయన ఒక మాట అంటే ఆ మాట కట్టుబడి ఉండని వ్యక్తి. ఒక ప్రెస్ మీట్ సందర్భంగా అడిగితే మీరు ఇట్లా హామీలు ఎట్లా ఇస్తారు, మీరు చెయ్యని హామీలు ఇవ్వడం కరెక్ట్ కాదు కదా అని అంటే కూడా ఆయన నోటి ద్వారానే చెప్పిండు, మేము ఏం చేయాలండి, మేము చేస్తాము, ఇక జనాలు నమ్ముతారు కాబట్టి మేము హామీలు ఇస్తాము, వాళ్ళు మోసపోతారు అని చెప్పి ఓపెన్ చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి ఉద్దేశంలో మాట అంటే నాలుక పవర్ ఉన్నోడు ఎటు కొట్టినా సరే జనాలు ఒప్పుకుంటారనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు తప్ప ఆ నోట్లోంచి వచ్చే మాటకి గుండెల్లో ఉండే కమిట్మెంట్కి సంబంధం లేదు. 9.5 ఏళ్ళు సిఎల్పి లీడర్ గా బట్టి విక్రమార్క ఒకసారి ఉన్నారు, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బడ్జెట్ పెట్టేటప్పుడైతే వీళ్ళు ఉన్నారు. సో అంటే వీళ్ళకి తెలియదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతవరకు ఉన్నది, ఎలక్షన్స్ వస్తే మేము ఏమేమి హామీలు ఇవ్వగలుగుతాము, ఏమేమి హామీలు ఇస్తే ఎంతవరకు నెరవేర్చగలుగుతాం అనే విషయాలు కోమటిరెడ్డికి కావచ్చు, లేకపోతే బట్టి విక్రమార్క లాంటి వాళ్ళకి తెలియదు అంటారా? వాళ్ళందరూ సీనియర్ ఎమ్మెల్యేస్, వాళ్ళందరూ సీనియర్ లెజిస్లేటర్స్. ఇప్పుడు అసెంబ్లీలో ఎట్లుంటుందండి, స్పీకర్ గారు కింద సెక్రటరీ గారు ప్రతిదీ కూడా వాళ్ళకు పేపర్ మీద ఎవ్రీథింగ్ అసెంబ్లీ సెషన్స్ కంటే ముందు వాళ్ళ చేతిలో పెడతారు, కాగ్ రిపోర్ట్ కూడా పంచుతారు, ఇగో ఇది మన రాష్ట్ర పరిస్థితి అని చెప్పి. మరి అన్ని రోజులు లెవెన్ నోళ్ళు ఈ రోజు ఈయనకు వంత పాడడానికి లేస్తున్నాయి తప్ప నిజంగా ఆయనకు సలహాలు ఇచ్చి మరి వీళ్ళు తెలివైన వాళ్ళు అని చెప్పి అనుకోవాలనా, లేకపోతే ఎవరైతే కరెక్ట్గా సలహా ఇచ్చిర్రో రేవంత్ రెడ్డిని మిస్లీడ్ చేసిండ్రో వాడు తెలివి తక్కువ అనాలనా? అంటే ఆ తెలివి తక్కువ వ్యక్తుల్లో ఈ టీం ఉందా? అంటే ఒక ముఖ్యమంత్రి కావాలనుకున్న వ్యక్తి హోంవర్క్ ఎట్లా చేయాలి, ఆయనకు ఎక్స్పీరియన్స్ లేదు, మరి ఆయనకంటే బెటర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళను ఆయన దగ్గర తీసుకొని వాళ్ళ సలహాల మేరకు నడిపించాలి. ఇప్పుడు ఈ కోమటిరెడ్డి గారు కానీ, ఇంకా ఇతర మన ఎవరు ఇప్పుడు ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు కానీ, వీళ్ళందరూ కూడా సీనియర్స్. వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నారు కదా, ముఖ్యమంత్రి రేస్లో ఉన్న వాళ్ళని ఎందుకు దగ్గర ఇస్తాడు ఈయన ప్రత్యేకంగా కొంతమంది ఇంటికి వెళ్ళి మరి పార్టీలకు ఆహ్వానించి, అంటే ఈయన మాట వినే వాళ్ళనే ఈయన ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చిండు. ఎవరో ఏదో చెప్పి గాలి మాట చెప్తే నమ్మేసి ఇంత అప్పు ఉంది అంత అప్పు ఉంది అని అంటే అదే మాట ప్రజల్లో చెప్పిండు. ఇప్పుడు గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు వివిధ గ్రామాలు వివిధ జిల్లాలన్నీ తిరిగి రాష్ట్రం అప్పుల పాలైంది, అవును. కేసీఆర్ గారు పూర్తిగా దోచుకున్నాడన్న వాళ్ళు ఎలక్షన్ టైంలో ఇన్ని హామీలు నెరవేర్చగలుగుతామని కరాఖండిగా చెప్పిండు. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీకి 50 ఏళ్ళ అనుభవం ఉంది, 2 తెలుగు రాష్ట్రాలను పాలించిన వాళ్ళం, మాకు ఇదో పెద్ద లెక్కనన్న వాళ్ళు 16 నెలలు పూర్తి స్థాయిలో కాకముందే మేము ఇవ్వలేమని ఒక మాట వచ్చింది. సో ఇది దేనికి సంకేతం అంటారు? అంటే ఇచ్చిన హామీలు పూర్తిగా ఆపిద్దామనా? ఇప్పుడు ఆయనతోని ఇన్కమ్ జనరేషన్ అనేది ఆయన వల్ల కావట్లేదు. కొట్టేసేది స్టార్టింగ్లోనే హైడ్రా పేరు చెప్పేసి కొట్టేసే వాళ్ళ దగ్గర కొట్టేసుకున్నాడు, సాచురేట్ అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర విపరీతంగా డబ్బులు లాగిన తర్వాత స్క్వేర్ ఫీట్కి 200, 300 చొప్పున కొత్త కన్స్ట్రక్షన్స్ మీద డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వాళ్ళు. ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు నిజమా అబద్ధము, సరే నిజమే అనుకో, ఒక స్క్వేర్ ఫీట్కి 200 రూపాయల చొప్పున వసూలు చేసినటువంటి వ్యక్తులు, ఆ ఇచ్చినటువంటి వ్యక్తుల పరిస్థితి ఏందో ఒకసారి మనం ఆలోచించాలి. ఇచ్చిన వ్యక్తి మళ్ళా కొత్త ప్రాజెక్ట్ తీసుకునే అంటే సిచ్యువేషన్లో ఉంటాడా అండి ఆయన?
రాష్ట్రాన్ని ఇక్కడ నుంచి ఈడ మొత్తం బిజినెస్ వదిలేసి ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు జరుగుతుంది అదే. ఇతను కావాలని మన రాష్ట్రాన్ని దివాలాకోరు రాష్ట్రంగా చిత్రీకరించి ఆంధ్రాకి పెట్టుబడులన్నీ కూడా ఆంధ్రాకి పోయేటట్టు చేస్తున్నాడు. ఇప్పుడు కేటీఆర్ గారు ఇవాళ ఒక మాట అన్నారు ప్రెస్ మీట్లో. ఏమన్నారంటే, మన రాష్ట్రము మేమున్నప్పుడు మేము సంవత్సరానికి 40,000 కోట్లు అప్పు చేసిన మాట వాస్తవమే. అట్లా మేము పూర్తి మా టెన్యూర్లో 9 ఇయర్స్ టెన్యూర్లో 3,60,60,000 కోట్ల అప్పు మేము చేసినాము. కానీ ఆ అప్పుకి మేము లెక్క చెప్తున్నాం కదా. కాళేశ్వరానికి ఇంత అయింది, మిషన్ భగీరథకి ఇంత అయింది, ఇంకా మిగతా వాటికి ఇంత అయింది. ఇవన్నీ అసెట్స్ కదా. ఆ అసెట్స్ యూజ్ చేసుకొని ఇన్కమ్ క్రియేట్ చేసుకొని కదా. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ పెట్టిండ్రు, అమరవీరుల స్మారకం పెట్టిండ్రు. దాంట్లో ఎంట్రీకి టికెట్స్ ఉంటాయి కదండి. మరి దాన్ని క్లోజ్ చేసి పెట్టిండా లేదా? అంటే కేసీఆర్కి పేరు రావద్దని డబ్బులు ఇచ్చే ఆవులన్నింటినీ కూడా కొట్టంలో కట్టేసి ఎవరిని పాలు విండుకొనియకుండా చేస్తున్నాడు. ఇప్పుడు అది ఒకటనే కాదు, ఎక్కడెక్కడైతే ఆస్తులు క్రియేట్ చేసిండ్రో అక్కడ మొత్తం క్లోజ్ చేసేస్తున్నారు. వీళ్ళు క్లోజ్ చేసి ఏం చేస్తున్నారు, ఈ నెపం అంతా కూడా కేసీఆర్ గారి మీదకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కటి చెప్పండి, రేవంత్ రెడ్డి గారు ఏదైతే మేము ఇవ్వలేకపోతున్నాము అని చెప్పేసి పూర్తిగా 1800 కోట్లే ఉన్నాయని చెప్పి తేటతెలే చెప్పేసి 9.5 ఏళ్లలో కేసీఆర్ ఎక్కడ కూడా ప్రజలతో ఈ విధంగా ఓపెన్ అయ్యి చెప్పలేడు కదా. దాన్ని పాజిటివ్ ఎందుకు తీసుకుంటలేరు? ప్రభుత్వం పరిస్థితి ఇది ఓపెన్ గా చెప్తుంది కదా. ఎందుకు అని అంటే, ఇప్పుడు నేను ఒక తండ్రి, నాదెల్లు మీకు పెళ్ళి అయిందో లేదో నాకు తెలియదు. ఒకవేళ పెళ్ళి అయితే మీకు ప్రాబ్లం తెలుస్తుంది. ఇప్పుడు ఒక తండ్రి కష్టాలు పడుతున్నాడు, రైట్? ఇల్లు ప్రాబ్లంలో ఉంది. ఏ రకంగానన్నా సరే అప్పు చేసో లేకపోతే ఏదైనా ఆస్తి అమ్మో మనం ఇల్లు నడిపిద్దామని చూస్తాం. మనం చూసినప్పుడు ఏం చేస్తాం, పిల్లలకు ఈ కష్టాలను చెప్తామండి మనం? చెప్పలేదు. భార్యకు మాత్రం చెప్తాం. ఆమె మనసులో పెట్టుకొని దాని ప్రకారంగా ఇంటి ఖర్చులు ప్లాన్ చేసుకుంటుంది కదా. ఇప్పుడు బయటకు వచ్చి నువ్వు పిల్లలకి, మనకి ఇప్పుడు ఇబ్బంది అవుతుంది, మన డబ్బులు లేవు, మీ స్కూల్ బంద్ చేయాలి, మీరు మీరు మీకు బుక్స్ కొనియలేను, మీకు మందులు ఇప్పిలేను, మీకు ఏమి ఇప్పలేను, మీ మీ బాధలు మీరు వాడుకొని బయటకు ఏమైనా చేసుకోరని అంటే అది ఏ రకంగా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు తండ్రి స్థానంలో ఉండే ముఖ్యమంత్రి పిల్లల ముందు మొత్తం ఓపెన్ చేసి కూర్చున్నాడు. పిల్లలు ఆగమవుతారో లేదా? నేను ఏమంటున్నా, ఇప్పుడు మన దేశ పరిస్థితి ఎట్లుందంటే, పాకిస్తాన్తో యుద్ధం అంటున్నారు కదా. పాకిస్తాన్తో యుద్ధం వస్తుందని చెప్పి ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. గతంలో కరోనా ఫేస్ చేసారు, ఇప్పుడు యుద్ధం వచ్చే సూచనలు కూడా కనబడుతూ ఉన్నాయి. వీటి మీద ఒక్కొక్క రాయి ప్రజల మీద పడేసుకుంటూ ఈ లాస్ట్ రాయి ఎత్తేసి ఏంటంటే తెలంగాణని మొత్తానికి బొందబెట్టేసి బ్రాండ్ని సర్వనాశనం చేసి వాళ్ళ గురువుకి గురుదక్షిణ ఇద్దామనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు. నేను ఏమంటున్నా అంటే, చెప్పొద్దు, నువ్వు చెయ్యు. అంటే నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నాయి. నిజంగా ప్రజల వైపు నుంచి కూడా కాస్త అసహనం కనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఇస్తానన్న హామీలు ఇవ్వకపోను, ఇంకా నేనేం చేయలేకపోతున్నా, ఇప్పుడు ఇస్తాన్న పథకాలు ఏదైతే రైతు భరోసా లాంటివి కావచ్చు, రుణమాఫీ లాంటివి కావచ్చు, లేకపోతే ఫ్రీ బస్ లాంటి ఉచిత కరెంట్ కావచ్చు, లేకపోతే 500 గ్యాస్, ఇట్లాంటివి కూడా నేను ఆపేస్తా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టడం జరిగింది, చెప్పగానే చెప్పింది కదా. సో ఈ ఎఫెక్ట్ ఎంతవరకు పడుతుంది ప్రభుత్వం పైన? డిపెండ్స్ అండి. ఇప్పుడు ప్రజలు గమనించాలి. ప్రజలు కూడా ఏమని గమనించాలి. గత 2 టర్మ్స్ మీరు అబ్జర్వ్ చేయండి. కేసీఆర్ గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కొన్ని హామీలు ఇచ్చాడు. తర్వాత ఈ చెప్పనివి కూడా కొన్ని అమలు చేశాడు. రైతు బంధు లాంటివి కానీ, రైతు బీమా లాంటిది కానీ, పెన్షన్ పెంచిండు. నెక్స్ట్ ఎలక్షన్కి ఏమన్నా కొత్త హామీలు ఇచ్చిండా? అదే పాత హామీని కంటిన్యూ చేస్తామని చెప్పి, మాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, ఇంకా బాగా చేస్తామని చెప్పాడు. కేవలం మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, ఓకే, ఈ మూడు ప్రాజెక్టులను ప్రజల్లోకి తీసుకెళ్ళి మేము నల్లా నీళ్ళు ఇవ్వకపోతే మాకు ఓటేయకండి అనే ఒక నినాదంతో 2వ ఎలక్షన్ గెలిచిండు కేసీఆర్ గారు. మూడోసారి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రచారం చేస్తున్నప్పుడు ఆయన 2 ఇస్తే నేను 4 ఇస్తా, ఆయన 2 పంటలకు ఇస్తే నేను 3 పంటలకు ఇస్తా అని ఇష్టం వచ్చినట్టు వాగుతా ఉంటే, 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పి వాగుతా ఉంటే, మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అడుగుతారు కదా కేసీఆర్ గారిని, అరే మనం కూడా ఏదైనా చెప్తాం. అట్లా చెప్పొద్దు నా, మనం చాలా జాగ్రత్తగా పోవాలి. మనం అట్లాంటి విషయాల్లో మనము ప్రజలకి అబద్ధాలు చెప్పి మనం ఓట్లు వేసుకోవద్దని చెప్పి 3rd ఎలక్షన్లో కూడా స్పెషల్ హామీలు ఏమి ఇవ్వలే ఆయన. ఇప్పుడు ఇతను వచ్చి 4,000 ఇస్తా అంటే కేసీఆర్ గారు ఏమన్నారు, నేను ఫస్ట్ 2,000 ఇస్తా, తర్వాత 3,000 ఇస్తా, తర్వాత మెల్లమెల్లగా పెంచుతా తప్ప ఇప్పుడే నేను అతని లెక్క నేను అడగోలు హామీలు ఇవ్వలేను, మీరు ఆయన మాటలు నమ్మి మోసపోవద్దు, జరుగుతుంది వేరు, మనం ఆల్రెడీ కరోనాని ఎదుర్కొని బయటకు వచ్చినాము, ఆస్తులు పెంచుకునే విషయంలో మనం ముందుండాలి అని చెప్పి చాలా జాగ్రత్త, మంచి తండ్రిలాగా, ఒక తల్లిలాగా
ప్లానింగ్ ఇచ్చిండు. ఆ మాట కూడా అట్లనే వచ్చింది, అబద్ధాలు చెప్పలే, అబద్ధాలు చెప్పి రాలే. సో ఇట్లా కేసీఆర్ ఏం చేసినా కూడా ఎక్కడ కూడా మాట తడబడకుండా పొల్లు పోకుండా జాగ్రత్తగా హామీలు ఇచ్చుకుంటా వచ్చిండా లేదా? ఈరోజు గత ఈ వ్యక్తి ఈరోజు ఉమ్, ఇదాపాలన అదాపాలన అని అంటే ఇదాపాల అది నువ్వు ఫస్ట్ ఇవి నేను ఇయ్యా అని చెప్పి నువ్వు వాటి పేర్లే వాటి ఊసే తెలియకుండా ఉమ్. నేను రైతు బంధు ఇంటి డబుల్ చేస్తా, నేను పెన్షన్ 4,000 ఇప్పుడు చేస్తా అని నువ్వు ప్రభుత్వ లేకుండే. ఉద్యోగులను అడుగుతుంది కదా, మీకు ఏదైతే ఆ బాకీ అదే పడ ఉన్న బకాయిలు ఇవ్వాలంటే నేను ఏ పథకం ఆపాలి, ఏ పథకం ఆపాలి మీది చెప్తే దాని దగ్గర వాళ్ళ నేను ఇప్పుడు సరిదిద్దుకుంటా అంటుంది కదా. ఒక టీం లీడర్ ఉమ్, ఒక పడవని ఉమ్, తుఫాన్లో నడిపిస్తున్నప్పుడు ఉమ్, కింద వాళ్ళకి ఏం తెలుసు అండి, కెప్టెన్ తెలుసు అని చెప్పి అనుకుంటారు. ఉమ్, నువ్వు ఈ తుఫాన్ నుంచి బయటపడేసే బాధ్యత నీది, మాది కాదు. ఉమ్, ఇప్పుడు మాకు ప్రజలు రెస్ట్ ఇచ్చారు కదా, మాకు ప్రజలు ఊడగొట్టి మమ్మల్ని మాకు రెస్ట్ ఇచ్చిండు, ఇప్పుడు నిన్ను ఆలోచించమని చెప్తున్నాడు. నువ్వు కేసీఆర్ ఇంటికి పోయి అడుక్కోవాలి, ఉమ్, సార్ మీ అనుభవంతో నాకు సలహాలు ఇవ్వండి అని చెప్పి అడుక్కోవాలి నువ్వు. ఓకే, ఉమ్, ఆయన ఎందుకు రావాలి, ఆయన ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే నువ్వు పెద్ద తీస్మార్ఖాన్ లెక్క డబ్బాలు కొట్టి బీరాలు పలికినావు కదా, మాది ఇది 60 సంవత్సరాల పార్టీ, 2 రాష్ట్రాల్లో మేము పరిపాలన చేసామని చెప్పినావు కదా. మరి మీ పైన ఉన్న రాహుల్ గాంధీ సలహా ఇస్తలేడా మీకు? ఉమ్, మీ పైన ఉన్న సోనియా గాంధీ సలహా ఇస్తలే బాబు ఇట్లా నడిపించాలని? ఉల్టా వాళ్ళే అపాయింట్మెంట్ ఇస్తలేరు ఉమ్, ఈ మనిషికి. ఎందుకనంటే ఈ దోసుక తినడంలో నంబర్ 1 ఉన్నాడు. ఆల్రెడీ రాష్ట్రం మొత్తం నెగటివ్ గ్రోత్ రేట్ లోకి పడిపోయింది. సో నిన్న చేసిన ఈయన వ్యాఖ్య వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి పార్టీ గ్రహించి దగ్గర తీస్తలే. అందుకే ఇప్పుడు చెప్పులు అనేది దొంగ ఏమంటున్నాడు, మేము పోతే మమ్మల్ని దొంగలా చూస్తున్నారు, మేము పోతే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళ లెక్క చూస్తున్నారు అని అంటున్నాడు. ఇప్పుడు ఇట్లాంటి మాటలు ఒక సీఎం మాట్లాడిన మాటలు ఖచ్చితంగా అంటారా? అనొద్దు. అంటే రాష్ట్రానికి మన ఎఫెక్ట్ పడుతుందా? ఆయన ఏమనుకుంటున్నాడు అంటే సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలు నేను చెప్తున్నా అని అనుకుంటున్నాడు. కానీ ఉమ్, సామాన్య ప్రజలు కూడా సామాన్యంగా ఏం లేరు. ప్రతి ఇంట్లో ఒక వ్యక్తి అమెరికానో దుబాయో గ్రాడ్యుయేట్, ఖచ్చితంగా ఒక చదువుకున్నాడు. మినిమం గ్రాడ్యుయేట్ కుటుంబంలో ఉన్నాడు. నువ్వు బ్యాగ్ ఇక్కడ నీ మున్సిపాలిటీ నీ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళిపోయి నీకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయి నీ భాషలో చెప్పి అర్థం చేయించే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఉమ్. నువ్వు స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్తున్నావు చెప్పు, కానీ ఆ భాష ఏందా, భాష కరెక్ట్ భాష మరి కాదు కదా. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే గతంలో 9.5 ఏళ్ళు కేసీఆర్ కావచ్చు, ఎక్కడ కూడా ప్రజలతోని కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులతో ఇంత ఓపెన్ గా మాట్లాడలేరు. రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేముంది, ప్రభుత్వంలో కావచ్చు ఆర్థిక పరిస్థితి ఏది ఉంటే అది ఉన్నట్టుగా చెప్పినని చెప్తున్నారు. ఒకటి, ప్రజలందరూ రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి. ఉమ్, ఓకే, మంచి కోరుకునే వాళ్ళు ఉంటారు, ప్రజలు పట్టించుకోని వాళ్ళు ఉంటారు, ముందుకెళ్ళాలనే ఆలోచన గల వాళ్ళు కూడా ఉంటారు. ముందుకెళ్ళాలనుకునే వాళ్ళు కేటీఆర్ గారి నాయకత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. మేము ఎందుకు అడుగుతున్నామని అంటే నువ్వు చెప్పకపోయేది ఉండే అన్నాం మేము, ఉమ్. అంతే తప్ప నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలి ఏడికెళ్ళేస్తావు తెతే నీకు ఇంకా దారి చూపిస్తా అప్పు తెచ్చేతా నీకు ఇంకోడు ఉన్నాడు అప్పులోడు అని మేము చెప్తలేం అంటే కదా. ఇంట్లో సంబంధించిన బయట వేద్దంటున్నారు. ఇప్పుడు ఇంట్లో సంబంధించిన విషయాలు బయట నువ్వు వాగుతున్నావా వాగుతలేవా పక్కన పెట్టేసాను. ఉమ్, మేము ఎందుకు ప్రశ్నిస్తున్నాము, మా పార్టీ తరఫున మా సైన్యము, మా 60 లక్షల సైన్యము మేము ఎందుకు ప్రశ్నిస్తున్నాము అనే దాని గురించి చెప్తున్నా నేను. ఎందుకనంటే అతను చెప్పిండు కాబట్టి. ఆయన చెప్పకపోయి ఉంటే మేము అడగపోతుండే. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఇంటికి ఒక ఆవు ఇస్తామని అన్నారు, గెలిచుంటే వాళ్ళు కూడా ఇంటికి ఒక ఆవు ఇవ్వకపోతే మేము రోడ్ ఎక్కుతుండే కదా. ఉమ్. మీరు చెప్పకపోతే ఇప్పుడు మీరు అంటారు మా బాధ్యత ప్రతిపక్ష బాధ్యత మేము నెరవేరుస్తున్నాం, మేము దాన్ని ఇచ్చేస్తున్నాం, మేము సరే, మా డ్యూటీ మేము పాటిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? ఎందుకంటే ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు కరాఖండిగా చెప్పిండు, మీకు ఏవైతే రావాల్సి ఉన్నాయో అవి ఇవ్వలేకపోతున్నాము, ఇంకేమైనా మీకు ఇవ్వాలంటే ఏ పథకం ఆపండో చెప్పండి, దాని పథకాన్ని ఆపేస్తాం, దాన్ని మీకు ఇస్తామని కరాఖండిగా చెప్పిండు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఇంకా చాలా వరకు హామీలు అమల్లోకి రాలేవు. సో ఆ హామీలు అమల్లోకి రావాలంటే ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటది? హామీ ఇస్తా అన్న వ్యక్తి ఆలోచించుకోవాలి ఆదాయం గురించి కూడా. ఉమ్, ఇప్పుడు 4 మెయిన్ ఆదాయాల్లో కేవలం ఒకే ఒక ఆదాయం ఉంది, లిక్కర్ ఆదాయం. ఏదైనా పెంచితే అది పెంచాలి, లేదంటే పెట్రోల్ డీజిల్ పైన రేట్లు పెంచాలి తప్ప ఇంక వేరే గతి లేదు. అంటే ఏంది, ఈ చేత్తోని తీసుకొని ఇంకో చేత్తోని అదే చేతికి ఇవ్వాలి, ఉమ్, ఈ దారి తప్ప వేరే దారి లేదు. మేమేమంటామంటే నువ్వు అబద్ధాలు మాట్లాడినావు అని ఆయన ఎక్స్పోజ్ చేస్తున్నాం మేము. ఉమ్, నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినప్పుడు మా పద్ధతి ఏంది, మేమేమి ఇస్తాము, మేమేమి ఇవ్వము, మా తీరేంది, మా పార్టీ కొత్తగా మేము ప్రోగ్రెసివ్ థింకింగ్ ఎట్లా చేస్తాం అనేది మేము మా మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు ఎలక్షన్ పోయినప్పుడు చెప్తాం మేము. ఇప్పుడు ఎలక్షన్ లేవు కదా. అలవు గాని హామీలతోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ అలవు గాని హామీల వల్ల రాష్ట్రానికి ఎటువంటి నష్టం ఉందంటారు? మనందరికీ ఖచ్చితంగా నష్టమే ఉంటుందండి. ఇది అందరు గ్రహించుకోవాలి. ఏంటంటే 70-75% మంది మిడిల్ క్లాస్ ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు.
వాళ్ళందరికీ మనం ఏదో ఒక రకంగా హెల్ప్ చేయాలి. కాకపోతే నేను ఏమంటున్నా అంటే వచ్చే నాయకులు నెక్స్ట్ ఈ పార్టీ మా పార్టీ కానీ వేరే పార్టీ కానీ వచ్చే నాయకులు ఎట్లా ఆలోచించాలని అంటే, ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుని మనం ఒకటేసారి మొత్తం కొట్టేసి దాని పండ్లు తెంపి ఇచ్చేయకుండా ఆ చెట్టును పోషించే దారులు వెతుక్కుంటే ప్రతి సంవత్సరం పండ్లు ఇస్తుంది ఆ చెట్టు. ఉమ్, ఆ పద్ధతిలో ఆలోచించాలి. మన రాష్ట్రంలో యువత చాలా మంది మైగ్రేట్ అవుతున్నారు, దుబాయ్ పోతున్నారు. కొంచెం తక్కువ చదువుకున్న వాళ్ళు దుబాయ్ వెళ్తున్నారు, కొంచెం బాగా చదువుకున్న వాళ్ళు అమెరికా, ఆస్ట్రేలియా, యూకే లాంటి కంట్రీస్కి వెళ్తున్నారు. ఇక్కడ ఉండట్లేదు వాళ్ళు. ఈవెన్ సైంటిస్టులు కూడా వాళ్ళకు ఒక గుర్తింపు లేదు. ఒక సపోజ్ కరోనా వైరస్కి వ్యాక్సిన్ కనుక్కున్న వ్యక్తి పేరేందో మనకు తెలియదు. ఒక కంపెనీ పేరు చెప్తారు, ఆ కంపెనీ కూడా గవర్నమెంట్ చెప్తే తయారు చేసింది కాబట్టి కోవిడ్ మోదీ ఏం చేస్తున్నాడు, నేనే తయారు చేయించిన అని చెప్పి పేటెంట్ కూడా ఆయన పేరు మీద బ్రాండింగ్. ఉందే చెప్పలేం మనం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఫలానా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కరోనా వ్యాక్సిన్ కనుగొన్నాడు అని చెప్తే ఎంత గొప్పగా ఉంటుంది. పేరు లేదు. అదే ఇప్పుడు మీరు వేరే దేశానికి వెళ్ళండి, వేరే దేశాల్లో గుర్తింపు ఉంది. ఓకే, కష్టానికి గుర్తింపు ఉంది, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంది, చిన్న జాబ్ చేసినా కూడా ఒక విలువ ఉంది. ఇక్కడ కులాల కుంపట్లు, మతాల కుంపట్లు పెట్టి పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా పిల్లల్ని గొప్ప గొప్ప స్కూళ్ళలో చదివిపిస్తారు, కింద వాళ్ళు మాత్రం కింద కొట్టుకుంటూ చచ్చిపోయేటట్టు చేస్తున్నారు. ఫస్ట్ స్ట్రీమ్ లైన్ చేయాలి ఈ సిస్టమ్ అంతా. స్ట్రీమ్ లైన్ చేసుకొని మోదీ గారు ఏదైతే మన్ కీ బాత్ చెప్తున్నారో ఆ మన్ కీ బాత్ ఏదైతే ఉందో అది ఆచరణలోకి రావాలి. ఇప్పుడు ఇక్కడ అయినటువంటి దివాలాకోరు ముఖ్యమంత్రి ఏదైతే మాటలు చెప్పిండో అవి కూడా సాధ్యపడేలాగా కష్టపడాలి. మనిషికి ఏంటంటే ఆశ పెట్టద్దండి. ఇప్పుడు మీకు ఇప్పుడు ఒక శాలరీ ఉంది, నెక్స్ట్ కొంచెం ఎక్కువ శాలరీ కావాలని కోరుకోవడం తప్పేంది. ఇచ్చింది ఎవరు? ఇన్ని సంవత్సరాలు దీన్ని ఇంత ఇన్ఫ్లేట్ చేసింది ఎవరు? ఇప్పుడు ఒక వ్యక్తికి ఇన్ని లక్షలు శాలరీ తీసుకుంటున్నాడు అని చెప్పి బద్నాం చేస్తున్నాడు కదా. ఇప్పుడు మేము ఉన్నది 9 సంవత్సరాలు. మొన్న అంతకుముందు ఎవడిచ్చిండు శాలరీస్? మీరే కదా. మీరు టీడీపీ ఎవరో గతంలో పరిపాలించిన వాళ్ళే కదా పెంచింది. నిన్నటి వాక్యాలు మాత్రం ప్రధానంగా ఆర్టీసీ కార్మికులని దృష్టిలో ఉంచుకొని నా వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది, ఆర్టీసీ పూర్తిగా లాభాల్లో ఉంది ఉచిత బస్ వల్ల అన్నారు. సో ఆ లాభాలు ఎటుపోయినాయి అంటారు ప్రస్తుతం నిన్న వాక్యాలు చూస్తే? ఆయన ఏమన్నాడంటే, ఫ్రీ బస్ వల్ల ఆడవాళ్ళు కూరగాయలు అమ్ముకోవడానికో లేకపోతే బిజినెస్ చేయడానికో ఇంకా దేనికో ఫ్రీగా వాడుకుంటున్నారు కాబట్టి ఇన్కమ్ పెంచేసాను నేను రాష్ట్రంలో. ఓకే, ఆ రాష్ట్రంలో పెంచిన ఇన్కమ్ని నేను ట్యాక్స్ లెక్క వచ్చిందా అని నేను మళ్ళీ ఆర్టీసీలో వేస్తున్నా, ఈ రకంగా లాభంలోకి వచ్చిందని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు మొన్న చెప్పిండ్రు. ఓకే, మరి ఇప్పుడు ఎందుకు దివాలా తీసింది అంటున్నాడు ఒక మాట. ఇప్పుడు ఎందుకు దివాలా తీసింది అంటున్నాడు అంటే, ఈ మనిషికి ఒక నాలుక లేదు, 2 నాలుకలు ఉన్నాయి. ఈ 2 నాలుకలు సరిపోదంటే పొన్నం ప్రభాకర్ గారి 2 నాలుకలు, ఇటు కొత్త మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి 2 నాలుకలు, ఇటు దామోదర్ రాజనరసింహ గారు మాట్లాడతారు, ఆయన 2 నాలుకలు. ఎవరు వచ్చినా 2 నాలుకల ధోరణిలో పోతున్నారు. ఉందంటాడు, లేదంటాడు, వస్తుందంటున్నాడు, రాదంటాడు, మీదికి వచ్చే వరకు ఎత్తేస్తాడు. ఇది నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి మాట్లాడే చేసే పనులేనా అని అడుగుతున్నాను. తుమ్మల గారి వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది, ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి గారి ఇన్ని ఉచిత పథకాల వల్ల రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం లేదు, ఇవన్నీ వరస్ట్ పథకాలు అని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్న మంత్రి కూడా చెప్పడం జరిగింది. ఇది ఎట్లా చూస్తారు? ఆయన ఒకటి ఆలోచించుకోవాలి. ఆయన ఏ మీటింగ్కి వచ్చి ఆ మాట చెప్తున్నాడు. ఇప్పుడు ప్రతి జిల్లాలో రైతు మహోత్సవాలని చేస్తున్నారు. రైతు మహోత్సవాలు ఎందుకు చేస్తారు? రైతు మహోత్సవాలు అనేవి ఎక్కడ చేస్తారు? వాళ్ళు పండగ చేసుకున్నప్పుడు చేస్తారు. మీరు ఏం ఇవ్వకుండా పండగ ఎట్లా చేస్తున్నారు అంటే, మీరు వెళ్ళి షెడ్లు వేసి టెంట్లు వేసి ఆఫీసర్లను పిలిచి కొన్ని ఐటమ్స్ పెట్టి డిస్ప్లే చేస్తే వాళ్ళకి వేడుక అయిపోతుందా? రైతులకి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలి కదా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, వీళ్ళు దివాలా ఎట్లా తీసిర్రు. బోనస్ ఇస్తా అని చెప్పి క్వింటాల్కి 200 బోనస్ ఇస్తా అని చెప్పి ఆయన మొన్న ఒక్కసారి బోనస్ ఇచ్చిండు. 200 500 క్వింటాల్కి 500 బోనస్ ఇస్తా. అది కూడా సన్నపడ్ల. నాకు తెలిసిన ఒక రైతు ఉన్నాడు, ఆయనకి 25 లక్షలు వస్తాయి. ఓన్లీ బోనసే 25 lakhs వస్తాయి. మరి ఈయన ఈ దివాలాకోరు ముఖ్యమంత్రి గతంలో ఏమన్నాడు, 100 ఎకరాలు ఉన్నోడు పైసలు తింటున్నాడు అని అన్నాడు కదా. అన్నాడా లేదా? మరి ఇప్పుడు ఎవరికి పెడుతున్నాడు? మళ్ళా ఉన్నోడికే పెడుతున్నాడు కదా. ఒక్కసారి పెట్టి మొత్తం పైసలన్నీ సాఫ్ చేసేసి అది కూడా ఎలక్షన్లు వస్తాయి అనుకున్నాడు. ఓకే, తర్వాత ఏంది? సర్వేలో చూస్తే 0. ఇప్పుడు మళ్ళీ అసలు పంచాయతీ ఎలక్షన్స్ చేస్తే దమ్మున్న మోడైతే ఈ పాటి పంచాయతీ ఎలక్షన్స్ కావాలి. గ్రామ పంచాయతీలో డబ్బులు లేదు, స్థానిక సంస్థలో డబ్బులు లేకుండా కింద సఫాయిలు ఎట్లా బతకాలి, మోరీలు ఎట్లా సాఫ్ చేయాలి, ఇప్పుడు శుభ్రంగా ఎట్లుంటాయి గ్రామాలు, లేదంటే చెట్లు ఎట్లా పచ్చగా ఉంటాయి, మొత్తం చెట్లను చంపేస్తున్నారు.
అకాల వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు మన కళ్ళ ముందట వర్షాలు పడుతున్నాయి. ఫైనల్ గా ఏం చెప్తారు ఫైనల్గా ఏం రాష్ట్ర చెప్తున్నానంటే ప్రభుత్వానికి? ఫైనల్గా ఏం చెప్తున్నానంటే మీరు మాట మీద నిలబడాలి. ఉమ్, మీరు చెప్పే మాట మీద మీరు నిలబడే దమ్ము ధైర్యం మీకు రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మీరు ఒట్లేసిన దేవుళ్ళ సాక్షిగా నేను కోరుకుంటున్నా. రైట్. మీకు మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పి రేవంత్ నెక్స్ట్ రెడ్డి రియలైజ్ అయ్యి ఇట్లాంటి ప్రభుత్వంలో ఉన్న లొసుగులు కావచ్చు, లేకపోతే ఆర్థిక పరిస్థితి బాగోలేదు అని ఎక్కడైనా చెప్తే పరిస్థితి ఎట్లుంటది? కొంచెం చెప్పాలన్నా చెప్పద్దా మళ్ళీ ఒకసారి ఇట్లాంటి వాక్యాలు? ఏం చేస్తారండి, ఇప్పుడు అతను ప్రతి శనివారం అరెస్టులు చేస్తున్నాడు. కొంచెం ఆపోజిట్ మాట్లాడితే హైడ్రా అని చెప్పి జేసీబీలు పంపించి కూలగొట్టిస్తున్నాడు. ప్రజలు భయపడతారు, ఆటోమేటిక్గా మనసులో పెట్టుకుంటారు. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉమ్, బ్యాలెట్ బాక్స్లో ఆ బటన్ నొక్కేటప్పుడు ఖచ్చితంగా ఆ కోపం మొత్తం 2 అంతలు 3 అంతలు 4 అంతలు చూపిస్తారు. 100 రెట్లు ఆ కోపాన్ని ఆ బటన్ నొక్కేటప్పుడు ఖచ్చితంగా చూపిస్తారు. ఇంకోటి, ఉమ్, ఇంత జరుగుతున్నప్పుడు ఒక బీజేపీ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ఉండి 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళు ఒక్కరన్నా ఒక మాట మాట్లాడుతున్నారు? ఒక్కరన్నా? ఈరోజు వీళ్ళ ఆస్తులు పెంచుకుంటా వాళ్ళకి సంబంధించిన ఇవాళ చెప్పిన వాళ్ళకి సంబంధించిన వియ్యంకుడి లోన్ కూడా రైట్ ఆఫ్ చేయించుకున్నాడు ఈ ఉమ్, మనిషి. దీనికి ఎవరు వెనకాలండి చేస్తుంది? కేటీఆర్ గారు ఊరికే అనలే. కేటీఆర్ గారు ఏమన్నారు? ఒక ఎంపీ ప్రమేయంతో హెచ్సియు భూముల్లో ఆ ఆ ఏది అరాచకానికి పాల్పడి దాని మీద 10,000 కోట్ల అప్పు ప్రామిస్ చేసుకొచ్చింది ఒక ఎంపీ సపోర్ట్ వల్ల, బీజేపీ ఎంపీ సపోర్ట్ వల్ల అని. ఖచ్చితంగా ఆ, ఇప్పుడు ఈ అన్ని కుమ్మక్కు రాజకీయాలు ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రజలు కూడా, మీరు కూడా అర్థం చేసుకోండి. ఉమ్. ఎప్పటికైనా తెలంగాణకి భవిష్యత్తు, తెలంగాణకి దళం, తెలంగాణ గలం బీఆర్ఎస్ పార్టీయే, కేసీఆర్ సార్. థ్యాంక్ యూ అన్న, మా ఛానల్కి మీ సమయాన్ని కేటాయించినందుకు. రైట్. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ ఉద్యోగులేనే కాదు సామాన్య ప్రజలను కూడా కదిలించినాయి. ఉచిత హామీల వల్ల ఎటువంటి లాభం ఉంటుంది, ఎటువంటి నష్టం ఉంటుంది అని చెప్పేసి ఏదైతే హామీలు ఇచ్చిన వాళ్ళే రేవంత్ రెడ్డి ఆ హామీలు ఇచ్చిండు, అది నెరవేర్చలేమని చెప్పేసి రేవంత్ రెడ్డి కరాఖండిగా చెప్పిండు. వాళ్ళు ఇస్తానన్న హామీలు ఇవ్వలేరు, ఇంకా మూడేళ్లు కష్టంగా మేము ప్రజల్లో ఉండి పోరాడతాం, ప్రతి పేదవాడికి ఇవ్వాల్సిన పథకాలు వాళ్ళు ఇస్తానన్న పథకాలు అందే వరకు మేము కొట్లాడతాం. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో వీళ్ళ చేసిన ఫెయిల్యూర్ని ఏదైతే ఇవ్వాలనుకుని ఇవ్వలేరో ఆ పథకాన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం, బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరపునే ఉంటాయని చెప్పేసి బాజిరెడ్డి జగన్ గారు మనకు చెప్పడం జరుగుతుంది.